డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మద్యం కుంభకోణంలో సిట్ విజయసాయి రెడ్డిని మళ్ళీ విచారణకు పిలిచింది. గతంలో విచారణకు పిలిచినప్పుడు పెద్ద బ్లాస్టింగ్ జరిగింది. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి నిన్న మొన్న అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుల అరెస్టు దాకా మొత్తం విజయసాయి రెడ్డి అందించిన సమాచారం అనుగుణంగానే కనిపిస్తూ ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి బయటకు రావటం, రాజేష్ రెడ్డి పేరుతోటి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేయటం, చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కొలంబో వెళ్ళిపోయి ఆడి నుంచి వేరే రకంగా వేరే ప్రయత్నాలు చేసే దీంట్లో బెంగళూరులో పట్టుబడిపోవటం, ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారం మూలంగానే జరిగింది. అసలు మద్యం కుంభకోణంలో మొట్టమొదట ఈ మద్యం విధానం మార్చడానికి జరిగిన ఆ రెండు ఈ మీటింగులు ఏదైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయనే దాని మీదనే అందులో బయటపెట్టిన పేర్ల మీదనే ఇదంతా సాధించారు. మరి ఈసారి విజయసాయి రెడ్డి ఏం బయట పెట్టబోతూ ఉన్నాడు? ఎందుకంటే మనీ రూటింగ్ మీద కానీ మనీ డంపింగ్లు మీద కానీ ఇప్పుడు వ్యవహారం అంతా నడుస్తుంది. ఈ అంశమై మరి విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడు, లేకపోతే ఎన్నికల్లో ఈ మద్యం కుంభకోణం తాలూకు డబ్బుల్ని మాత్రమే వాడారు అని అంటే మరి నెల్లూరు ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు కూడా ఆ డబ్బు ఏమైనా వాడిన సందర్భాలు ఉన్నాయా? ఇత్యాది వ్యవహారాలు ఏమైతే ఈరోజు బయటకు రాబోతున్నాయో వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రోజున సిట్ విచారణకు హాజరైన తర్వాత విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వచ్చే సమాచారం మీద చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఇచ్చిన చాలా సమాచారం తరువాత అరెస్టుల రూపంలో కావచ్చు, బయటకు వచ్చిన సమాచారం రూపంలో కావచ్చు, చాలా పోలికలు వచ్చాయి. మరి A5గా ఉన్న విజయసాయి రెడ్డిని ఇంకా సిట్టు సాక్షిగానే ఎందుకు విచారణకు పిలుస్తోంది? ఇందులో విజయసాయి రెడ్డి పాత్రను ఏమైనా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే దాని మీద కూడా ఒక వినికిడైతే వినిపిస్తుంది. ఎందుకంటే పైన ఉన్న బీజేపీ తోటి ఈయన బాగా అంటకాగేసే ఉంటాడు కాబట్టి దాంతోపాటుగా విజయసాయి రెడ్డి వాళ్ళకి కావలసిన రకంగానే ఈయన రాజ్యసభ సీటును రాజీనామా చేయటం దగ్గర నుంచి మిగతా అన్ని వ్యవహారాల్లోనూ అసలు ఈ మద్యం కుంభకోణంలో ఇలాంటి ఒక పురోగతి సాధించటం వెనక విజయసాయి రెడ్డి హస్తం ఉందనేది కూడా కనిపిస్తుంటే మరి ఇక మిథున్ రెడ్డి ఢిల్లీలో చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ముందస్తు బెయిల్ మీద కూడా నిన్ననే హైకోర్టులో కూడా జరిగిన వాదనలో దానికి సిద్ధార్థ లోద్రా ఆయనకి ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదనే దాని మీదనే చాలా విషయాలు చెప్పారు. మరి ఇంకా కొన్ని ఆధారాలు కూడా సమర్పించాల్సింది ఉందనేది కూడా వినికిడి వినిపిస్తోంది. మరి వాదనలు అయితే పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్ అయింది. మరి తీర్పు ఏమొస్తుందనేది అది ఎవరు చెప్పలేని అంశమే. కాకపోతే గోవిందప్ప బాలాజీ కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ చుక్కెందుకు ఎదురైంది అని అంటే సిట్ సరైన ఆధారాలని కొన్నిటిని ప్రాథమికంగా ఉన్న ఆధారాలని చూపించటం మూలాన వాళ్ళకి ముందస్తు బెయిల్ దక్కలేదు. లేకపోతే వాళ్ళకు కూడా బెయిల్ వచ్చి ఉండేది. ఇవన్నీ రాకముందునే మిథున్ రెడ్డి చాలా తొందరగా ఆయన విచారణకు పిలిచారు, దాంతోపాటుగా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయించే దాని మీద కానీ ఇంటర్మ్ బెయిల్ అయినప్పటికి కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారించాలి అనేది ఇప్పుడు సిట్ యొక్క మెయిన్ ఉద్దేశంగా కనపడుతుంది. దానికి కావాల్సిన ఆధారాలు ఏమైనా మరి విజయసాయి రెడ్డి ఇస్తాడా? లేకపోతే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంట్రీ ఎప్పుడైతే ఇందులో కనపడిందో అక్కడి నుంచి ఈ మద్యం ముడుపుల్లో వచ్చిన డబ్బులు మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే విషయం అయితే సిట్టు గట్టిగా నొక్కి వక్కాణిస్తోంది. ఇక ఆ తర్వాత మరి విజయసాయి రెడ్డి కూడా ఆనాడు నెల్లూరు ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఆయన కూడా ఇందులో ఏదైనా సొమ్ము వాడాడా? దీంతో పాటుగా మరి డంపింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఉన్న డంపు, దాని తర్వాత హైదరాబాద్లో ఇంకా 5 డంపులు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇక మనకి స్వయంగా తెలిసిన మరొక సమాచారం ఏమిటాయి అంటే రాజ్ కసిరెడ్డి
ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీశాడు, షాడో అనే ఒక సినిమా తీస్తే ఆ షాడో అనే సినిమా తీసిన దానికి మరి ఈ డైలీ వేజెస్ ఇవ్వటానికో ఖర్చుల కోసమో ప్రొడక్షన్ మేనేజర్ క్యాషియర్ల దగ్గర కొంత సొమ్ము రావాల్సిన దాన్ని వాళ్ళు వారానికి ఒకసారి మన ఈ ఎండి అయిన వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్ళే తెచ్చుకున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. ఇది సపరేట్గా విచారించాల్సిన అవసరం కూడా ఉంది. మరి రాజ్ కసిరెడ్డి తీసే సినిమా తాలూకు వ్యవహారంలో వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్ళి డబ్బులు ఎందుకు తెచ్చుకుంటారు? పేమెంట్లు ఇవ్వటం కోసం. అంటే వాసుదేవరెడ్డిని దీంట్లో చక్కగా పక్క తప్పించినట్టుగా కనిపిస్తున్నా మళ్ళీ ఆయన తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇక్కడ కనపడుతోంది. దాంతోపాటుగా వాసుదేవరెడ్డి దగ్గర దొరికిన ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న గోల్డ్ తాలూకు వ్యవహారం కావచ్చు. ఇప్పుడు డబ్బులు డంప్ అయితే పెట్టారని ఆ గోల్డ్ మైన్ ఆడబెట్టారు, ఆ విషయం కూడా తీసుకొని రావాలి కదా. గోల్డ్ బాండ్లు రూపంలో ఉన్నాయైతే బాండ్లునైతే ఎక్కడొకొక్కడ లాకర్లో దాచే అవకాశం ఉంది. కానీ డైరెక్ట్గా గోల్డే ఉంటే ఆ గోల్డ్ మైన్ ఎక్కడుంది అది కూడా ఇప్పుడు సిట్టే బయటకు తీయాలి. ఈ వ్యవహార శైలి మొత్తాన్ని బయటకు తీయాలి అని అంటే మళ్ళీ పుట్టలో ఉన్న పాముని కదిల్చాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ విజయసాయిరెడ్డిని మళ్ళీ విచారణ చేస్తున్నారు. అంటే విజయసాయిరెడ్డి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ముందే చెప్పేసి ఉండొచ్చు. కానీ ఈ విజయసాయిరెడ్డి విచారణ చేసిన తర్వాత మళ్ళీ వరుసపెట్టి రాజకసిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా మళ్ళీ విచారణకు వచ్చారనుకోండి, అందులో బయటపడే అంశాలు ఇంకా చాలా ఉంటాయి కదా. ఇదిగో విజయసాయిరెడ్డి చెప్పాడు అనే రకంగా వీళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు కూడా ఏం అమాయకులేం కాదు, చాలా పెద్ద ముద్దుర్లు. రాజకసిరెడ్డి చెప్పినట్టు మీకు ఏం కావాలన్నా చెబుతాను కానీ నేను దేని మీద సంతకం పెట్టను, ఆ మెయిన్ ఎవరున్నారో ఆ పేరు మాత్రం చెప్పను. ఎందుకంటే చెప్పానంటే ఆ మరుసటి రోజే నా ఫోటోకి దండబట్టం తప్పేం లేదనే విధంగా ఆయన మాట్లాడి ఉన్నాడు. గతంలో రాజకసిరెడ్డి కూడా కొంత సహకరించటం మూలానే సిట్టు కూడా ఆయనకి ఫోన్ కూడా ప్రొవైడ్ చేసింది. ఆ తాలూకు ఫోటోలు కూడా అప్పుడు బయటకు వచ్చినాయి. ఆ వ్యవహారంలో ఇక చివరిదాకా ఈ మనీ రూటింగ్ దీంట్లో కూడా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చింది. మరి ఈ రోజున విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి బయట పెడితే ఎన్నికల్లో ఈ సొమ్ము ఎవరైతే వాడుకున్నారో వాళ్ళందరి మీద గురి పెట్టారు. అందులో మిథున్ రెడ్డి వాడుకునే అవకాశం ఉంది అనేది కూడా కనపడుతుంది. దాంతోపాటుగా మిగతా వాళ్ళు ఏ ఎంపీ కాన్స్టిట్యున్సీలు, ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, ఇక రేపు పెద్ద లిస్టే రాబోతా ఉంది. యాక్చువల్గా విజయసాయిరెడ్డి మరి ఈ రోజునే మరి విచారణ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చెబుతాడో లేదో. అప్పుడు ఆయన చెప్పిన పేర్లు అయితే వరుసగా లిస్టులో అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఏదైనా పేర్లు చెబితే వాళ్ళు కూడా అరెస్ట్ కిందే లెక్కేనా అనుకోవచ్చా అనేది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశమే. కాకపోతే విజయసాయిరెడ్డి ఇమ్యూనిటీ ఏమిటి? ఇప్పుడు వీళ్లతోటి అంటకాగుతున్నంత మాత్రాన ఆయన్ని సాక్షిగా పరిగణించి వదిలేసే అవకాశం ఉందా? లేదు, చిట్ట చివరికి ఆయన కూడా A5గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా చూడాలి. కాకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరిని కాపాడే అవకాశం ఉంది? ఇటు విజయసాయిరెడ్డితో పాటు అటు జగన్మోహన్ రెడ్డిని కూడా కాపాడతారా? జగన్మోహన్ రెడ్డి పేరు తప్ప మిగతా అందరి పేర్లని ఎందుకు విజయసాయిరెడ్డి చెబుతూ ఉన్నాడు? ఈ గోల్మాల్ వ్యవహారం మొత్తం ఇక ఈరోజు జరిగే విచారణ బయటపెట్టే పేర్ల ద్వారా ఒక క్లియర్ పిక్చర్ అయితే ప్రజలందరికీ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.